ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 43,791 కోట్లతో మిషన్ భగీరథ చేపట్టింది. ఈ మిషన్ భగీరథ కూడా ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఇప్పుడు మనకు అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియదు. ఎస్పెషల్లీ ఆదిలాబాద్లో అయితే ప్రజలు నీటి కోసం కోటి కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. దాదాపు గత ప్రభుత్వ వైఫల్యాలతోనే నీటి కష్టాలు మొదలైన అయితే చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అయితే దాదాపు సర్కార్ ఫీట్లు చేస్తున్నట్లు జనం తెలుస్తుంది. వ్యవసాయ పొలాల్లో పోడుపాలే ప్రజలకు దిక్కుగా మారుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఎండలు ముందే మండుతున్నాయి. దాదాపుగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు భారీగా పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయేటటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. దీంతో నీటి కష్టాలు అయితే దాదాపుగా ఏప్రిల్ మేలో ఉండేటటువంటి ఒక నీటి కష్టాలు మార్చిలోనే మొదలు కావడంతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి చేపట్టినటువంటి ఒక మిషన్ భగీరథ పథకం ఏదైతే ఉందో అది ఆశించిన స్థాయిలో దాని ఫలితాలు మాత్రం జిల్లా వాసులకు అయితే ఇక్కడ అందడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం ఆ నీరు కనీసం త్రాగడానికి కూడా పనికిరానటువంటి విధంగా తయారవుతోంది. ఎందుకంటే ఒక నీరు రాని ప్రాంతాల్లో రాకపోతే వచ్చిన ప్రాంతాల్లో వృధాగా పోతోంది. కనీసం ఆ నీరు తాగేందుకు కూడా పనికిరాదని చెప్పేసి ఎవరైతే ఆ నీటి వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఒక నీటిలో ఒక మలినం వల్ల, తర్వాత రంగు మారడం వల్ల ఆ నీరు వాళ్ళు తాగట్లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో, ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ పల్లెల్లో ఏదైనా నీరే కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్ళు కావాలనేటువంటి ఒక పరిస్థితి ఆదివాసీ పల్లెల్లో నెలకొంది. దాంతో అక్కడ ఆదివాసీ పల్లెలకైతే మిషన్ భగీరథ నీరు అనేటటువంటిది అక్కడ కనీసం చూద్దామన్నా కనిపించని పరిస్థితి జిల్లాలోని అనేక ఏజెన్సీ ఏరియాల్లో, ఆదివాసీ గ్రామాల్లో ఇలాంటి నీటి ఎద్దడైతే తీవ్రంగా నెలకొంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఒక చంకలో పాపనెత్తుకొని మరొక చంకలో బిందె పెట్టుకొని కొన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నేటి కాలంలో కూడా ఉందంటే మనం ఇదంతా కూడా గత ప్రభుత్వం అంటే ముందస్తుగా చర్యలు ఏదైతే నీటి ఎద్దడికి తీసుకోలేకపోవడం, అలాగే ఏదైతే RWS ఉందో దాని ప్రకారంగా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారంగా ఎక్కడెక్కడైతే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారో ఆయా ప్రాంతాలకు కనీసం మిషన్ భగీరథ నీరు అందించడం, లేని పక్షంలో బోర్లు వేయడం, లేదంటే కనీసం ట్యాంకర్లైనా పంపించి అక్కడ ఉన్నటువంటి ఒక నీటి కష్టాలు తీర్చాల్సినటువంటి ఒక గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే, ముందు ప్రణాళిక లేకపోవడంతోనే ఇలాంటి నీటి ఎద్దడి సంభవించిందని చెప్పేసి అటు గ్రామస్తులతో పాటు ఇటు నాయకులు కూడా ఆరోపించడం చూస్తున్నాం. విజువల్లో చూస్తున్నట్టయితే సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఎందుకంటే నీటి కోసము ఒక బోడబావి, అంటే గ్రామాల్లో వ్యవసాయం కోసం పెట్టినటువంటి ఒక బోడబావిలో నిచ్చెనలు వేసుకొని ఆ నిచ్చెన ద్వారా ఒక్కొక్కరు కిందికి దిగి 1 by 1 ఆ నీళ్లను పైకి తీసుకెళ్లేటటువంటి ఒక పరిస్థితి. ఈ సర్కస్ ఫీట్లు గుక్కెడు నీరు గొంతు తడుపుకోవడం కోసం చేయాల్సినటువంటి ఒక దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఒక విజువల్స్ అన్ని కూడా ఇంద్రవెల్లి మండలం కొలాంగూడ గ్రామానికి చెందినటువంటి ఒక విజువల్స్ అవి. అక్కడ నీటి కష్టాలు మొదలైనాయి. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయ బావుల్లో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వ్యవసాయ బావుల్లోకి దిగడానికి, అంటే దిగుడు బావి కాదు, మెట్లుండవు, దిగడానికి ఇలాంటిది లేదు కాబట్టి ప్రమాదకరంగా నిచ్చెనలు వేసుకొని ఆ నిచ్చెనల ద్వారా ఆ బావిలోకి దిగి అక్కడి నుంచి నీరు ఒకరి ద్వారా ఒకరు మరొకరికి పైకి, అంటే దాదాపుగా ఒక బిందెడు నీరు తీసుకొని రావాలంటే గంటల కొద్ది సమయం పట్టేటటువంటి ఒక పరిస్థితి. ఆ బిందెడు నీరు వాళ్ళు తమ దాహం తీర్చుకునేటువంటి ఒక దుస్థితి అనేక పల్లెల్లో, ఒక ఇంద్రవెల్లి మండలం కొలాంగూడ ప్రాంతంలోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ఆదివాసీ ఏరియాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి నీటి కష్టాలు అయితే మనకు నిత్యం కనబడుతూనే ఉంటాయి. అయితే ఈ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందే వీటిని గుర్తించి ప్రతిష్టాత్మకంగా అంటే ఒక ఫోకస్ ముందే పెట్టేసింది. ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించింది. RWS కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక పంచాయతీలకు, పంచాయతీ అధికారులకు నీటి ఎద్దడి గల నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. తదనుగుణంగా ఎక్కడెక్కడైతే ప్రజలు, ఆదివాసీలు, గిరిజన ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే జిల్లాలోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక ప్రాంతాలని గుర్తించి
ముందస్తుగా అక్కడికి నీటిని చేర్చేటటువంటి ఒక ప్రణాళిక అయితే ముందే ప్రారంభమైంది. ఇక్కడ అయితే ప్రారంభమైంది. ఇంకా గ్రామాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తే రైట్ సత్యనారాయణ, అయితే అంటే ప్రభుత్వం కూడా ఆల్రెడీ బెంగళూరులో మనం చూసాము. బెంగళూరులో ప్రజలు కూడా నీటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారో కర్ణాటకలో చూసాం. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఆదిలాబాద్లో ఇంత కష్టాలు పడుతున్నా కానీ ప్రజలు ఎలాంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పించేందుకు, ఎలాంటి నీతి అడ్డలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పుడు ప్లాన్ రూపొందించింది. జిల్లా పంచాయతీ అధికారులకు అధికారాలు ఇచ్చింది. అధికారులు కట్టబెట్టి అక్కడ ఉన్నటువంటి యొక్క అధికారుల బాధ్యత జిల్లాలో ఎక్కడెక్కడైతే మారుమూల ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయో, ప్రధానంగా ఎక్కడికైతే మంచినీరు అంటే మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదో, మరి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడానికి గల కారణాలేంటి, అందులో ఉన్నటువంటి ఒక లోపాలేంటి, తద్వారా ఆ ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నటువంటి ఒక గ్రామాల లిస్ట్ అంతా కూడా మరి జిల్లా పంచాయతీ అధికారులు సిద్ధం చేసి అక్కడికి త్రాగునీరు చేరే విధంగా చర్యలైతే తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించింది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఇది ఊహించలేదు. ఎందుకంటే మార్చిలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవరు భావించి ఉండరు. దాదాపుగా ఉష్ణోగ్రతలు ఈ మార్చిలోనే పెరిగిపోవడంతో భూగర్భ జలాలు కూడా అటు పూర్తిగా అడుగంటిపోయి చెలుబల ద్వారా కూడా తెచ్చుకున్నామన్నటువంటి ఒక సందర్భం కూడా లేనటువంటిది. ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఏప్రిల్ మేలో వస్తుంది. కానీ ఈసారి ముందే రావడంతో ఇటు అధికారులు కూడా దానికి తగిన విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. ఎక్కడెక్కడైతే ఆదివాసీ గిరిజన గూడలు ఉన్నాయో, పల్లెలు ఉన్నాయో, ఆ పల్లెలకు తక్షణం మంచినీరు అందించే విధంగా రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి ఒక చర్యల కారణంగా త్వరలోనే వీళ్ళందరికీ కూడా త్రాగునీరు అందేటటువంటి విధంగా చర్యలు అయితే చేపడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. కానీ ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక దాంట్లో ఆ త్రాగే నీరు కూడా ఏదైతే అంత కష్టపడి తెచ్చుకున్నటువంటి ఒక మంచినీరు కూడా అది శుద్ధ జలంగా లేదు. దానిలో మనం చూస్తున్నాం ఆకుపచ్చ రంగుతో ఉంది, బురదమయంగా ఉంది. కానీ గొంతు తడుపుకోవాలి, లేదంటే గొంతెండిపోయేటటువంటి ఒక పరిస్థితి ఆదివాసీ జిల్లాలో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ నీటిని తీసుకెళ్లి ఏదో విధంగా దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగేటటువంటి ఒక పరిస్థితి జిల్లాలో నెలకొంటుంది. సో ఇప్పటికైనా ఆ ప్రజలు కోరుతున్నది ఒకటే, ఇప్పటికైనా తమను గుర్తించి ఇక్కడికి కనీసం ట్యాంకర్లైనా పంపించి తమ దాహార్తిని తీర్చాలని చెప్పేసి ఆ ఇంద్రవెల్లి మండలంతోనే పాటు ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ఆదివాసీ గిరిజన గూడల నుంచి ప్రజలు, ఇటు అధికారులు కూడా దానిపై చర్యలు తీసుకునే విధంగా సమాయత్తమవుతున్నారు. వరుణ్.